ఆర్టీసీ యూనియన్ నాయకుడు రాజిరెడ్డి కుటుంబం వివాదంలో చిక్కుకుంది. ఆయన కోడలు పావని రాజిరెడ్డి ఇంటి దగ్గర ఆందోళన చేపట్టింది. రాజిరెడ్డి కొడుకు కార్తిక్ రెడ్డి తనను పెళ్లి చేసుకుని కాపురానికి తీసుకెళ్లడం లేదని ఆరోపించింది. పెళ్లైన 3 రోజులకే తనను ఇంట్లోకి రానివ్వలేదని, తన బంగారాన్ని కూడా లాగేసుకున్నారని ఆరోపించింది. అయితే పావని రాజిరెడ్డి ఇంటి ముందుకు రాగానే కుటుంబ సభ్యులు తాళం వేసి వెళ్లిపోయారు. తన పెళ్లి కోసం దాదాపు 30 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయని తెలిపిన పావని తనకు భర్త కావాలంటూ డిమాండ్ చేసింది. ఈ విషయంలో తన మామ రాజిరెడ్డి తనకు మంత్రులు, ఎమ్మెల్యేలు తెలుసని బెదిరింపులకు గురిచేస్తున్నారని పావని ఆరోపించింది. కోడలు వివాదంపై రాజిరెడ్డి స్పందించారు. తన కోడలకు చర్మ సంబంధిత వ్యాధి ఉందన్నారు. అయితే ఈ విషయాన్ని పెళ్లికి ముందుకు చెప్పకుండా మోసం చేశారన్నారు. తమ కొడుకు పెళ్లికి ఎలాంటి కట్నం ఇవ్వలేదన్నారు. ఈ వివాదంపై కోర్టులో లీగల్ గా తేల్చుకుంటామన్నారు రాజిరెడ్డి. నా పేరు రాజిరెడ్డి, మా కుమారుడు కార్తిక్ రెడ్డి. నేను 21st నాడు పెళ్ళైంది పావని తోటి. ఎలాంటి డౌరీ తీసుకోలేదు. మేమే సిటీలో కావాలని చెప్పి గ్రాండ్ గా కేబీఆర్ ఫంక్షన్ లో చేసుకున్నాం. మేకప్ ఆమె చెప్పింది ఆమెకు సీరియస్ స్కిన్ ప్రాబ్లం ఉందంటే ఏంది హల్దీ పడదని చెప్తే కూడా ఆ టైంలో బాగుండదని చెప్పి అందరూ జమయ్యారు. పెళ్లికి వచ్చిన వాళ్ళు చూపితంతి మందులుండే అనుకున్నాం. తెల్లారవే చూపిస్తే సీరియస్ సోరసిస్ జబ్బు ఉందని చెప్పింది. వినయ్ కుమార్ శర్మ చేతనపూర్లో 2 నెలలకు అపాయింట్మెంట్ దొరికితే కూడా రిక్వెస్ట్ చేసి పెళ్ళైందని చెప్పి తీసుకున్నాం. అయినా కూడా డాక్టర్ దగ్గర లేదు నాకు ఎలర్జీ అని చెప్పింది. ఇంటికి వచ్చి మా కొడుకు ఆమె ఏమనుకోరో తర్వాత నాకు 6 సంవత్సరాల వయసు కిందనే ఉంది సోరియాసిస్ జబ్బు పేరు కూడా చెప్పింది. అంటే మోసం చేశారు, చీటింగ్ చేశారు కాకుండా ఇప్పుడు మధ్యలో ఇట్నే ఒకసారి వస్తే మా కాలనీ లేను చెన్నైలో ఉన్నా కాలనీ పెద్దలు అడిగితే మధ్యలో ఓ డేట్ పెడతామని చెప్పి పోయినరు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. మహిళా పోలీస్ స్టేషన్లో 3 సార్లు అయిపోయిన హియరింగ్. 498 పెట్టారు, బెయిల్ అయిపోయింది. డీవీసీ పెట్టారు, ఎంసీ పెట్టారు. నా రిటైర్మెంట్ రేపు మా ఎండీకి వచ్చి ఇచ్చాడు కంప్లైంట్. ఇవాళ ఇంటికాడ న్యూసెన్స్ చేసి పీస్ఫుల్ చేయొద్దని వచ్చారు. ఎంసీ పెట్టి డీవీసీ పెట్టి 498 పెట్టినాక ఈ విధంగా మహిళా సంఘాలను తీసుకొచ్చి అలజడి చేయం తప్పు. నేను ఆ పెద్ద మనుషులు వాళ్ళ పెద్ద మనుషులు వచ్చి మా పెద్ద మనుషులు ₹1 అడుగుతారు. అంటే బ్లాక్మెయిల్ చేస్తారు, చీటింగ్ చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు డబ్బులు అని. లేకుంటే మరి అది గౌరవంగా బతికేవన్నీ సమాజంలో ఇజ్జత్ చేయాలని చెప్పి ఈ విధంగా చేస్తారు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోని చెప్పి నేను పోలీసులకు కాంప్లైంట్ కూర్చుంటే మీరు వస్తారు. చీటింగ్ చేశారు, ₹1 అడుగుతారు. అంటే జబ్బు చెప్పకుండా పెళ్లి చేసుకుంటే ఎంతమందిని మోసం చేస్తారు. ముట్టుకోవంట అంటే సార్ నెత్తి మీద పెట్టుకోవద్దు అన్నారు సార్ నా ఫ్రెండ్స్ పెళ్ళాన్ని. అందుకే నేను ఇట్లా ఉన్నాను సార్ అని అదే చెప్పేసి కవర్ చేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సార్. పోలీసులకి సార్ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తుండు సార్ నాకు తెలియక అడుగుతా. ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చేసి ఈయనకి ఏమన్నా ఆపుతుర్రా సార్ నాకు తెలియక అడుగుతా. అంటే ఎమ్మెల్యే పేర్లు ఎంపీల పేర్లు తీస్తారు సార్. పోలీస్ స్టేషన్ లో పోలీసులకు అంటే సార్ నేను ఆ ఎమ్మెల్యే కాడున్నా ఈ ఎమ్మెల్యే కాడున్నా ఫోటోలు పెడతాడంట సార్. నాకు రేవంత్ రెడ్డి తెలుసు, నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, నాకు ఈ ఎమ్మెల్యే తెలుసు. నువ్వు నా ఇంటికి వస్తే పోలీసులందరూ నా వాళ్ళే, నేను చూసుకుంటా, నేను ఏదైనా చేస్తా. నన్ను బెదిరిస్తారు సార్ రోజు. మా మామయ్య సార్ నాకు అర్థం కాక అడుగుతా సార్. రేవంత్ రెడ్డి భార్యాభర్తల్ని కాపురం చేసుకోవద్దు, భార్యాభర్తలు కలిసి ఉండొద్దని చెప్తారా సార్? మధ్యలో సీఎం ఎందుకు ఇన్వాల్వ్ చేస్తుండే సార్? ఎమ్మెల్యేలను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తుంది సార్? నిజంగా ఇప్పుడు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని విడదీస్తుర్రా? నాకు ఇది తెలియాలి సార్. వీళ్ళు కావాలని వాళ్ళ పేర్లు తెస్తుర్రా? వీళ్ళందరూ ఎందుకు వస్తారు సార్ మధ్యలోకి? మళ్ళీ సార్ అయిపోయింది సరే, నేను ఇట్లా కాదు సార్, నేనేమన్నా సార్ నిన్ను నమ్ముకొని 30 lakhs నేను అప్పులు చేసుకున్నా. సో నువ్వు కట్టనన్నావు, ఇప్పుడు నన్ను వద్దంటున్నావు. నా గోల్డ్ నీ కాడ 12 తులాలు ఉంది, నా గోల్డ్ నా ముక్కన కొట్టు. నేను అడిగిన సార్. అయితే మా రూమ్ లో బీరువా లేకుండే సార్, అత్తమ్మకి ఇచ్చిన బీరువాలో పెట్టమని. అయితే నేను ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు సార్. తిట్టింది, నోటుకొచ్చినట్టు మాటలంది ఇవ్వలేదు.